వ్యక్తి పేరు తేజ. వీడి పేరు సాయి. మన కథలో ఇంపార్టెంట్ రోల్ అండ్ కథకి కాజ్ వీడే. వీడి పేరు తరుణ్. వీళ్ళ క్యారెక్టర్ క్వాలిఫికేషన్స్ వేరైనా వీళ్ళ ప్రాబ్లం ఒకటే. అయినా ప్రికాషన్స్ కోసం ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ టైం జాబ్ చేసేవారు. వీళ్ళ జాబ్ పార్ట్ లో టైం తప్ప టైమింగ్ కి సరిపోయే మనీ మాత్రం వచ్చేది కాదు. ఇక కథలోకి వెళితే, ఏంట్రా సాయి ఇంకా రాలేదు? ట్రాఫిక్ కదా, సో అదిగో వచ్చేసాడు. హాయ్ రా మామ, ఏంట్రా ఫోన్ చేసి ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ఇవాళ ఓంకార్ బర్త్డే కదా, సో పార్టీ. పార్టీయా? ఎప్పుడు వాడి పార్టీ వీడి పార్టీ అని పిలుస్తూ ఉంటావు. నువ్వెప్పుడు రా పార్టీ ఇచ్చేది? పార్టీ ఇవ్వడానికి రీజన్ ఉంటే సరిపోదురా, రూపాయి కూడా ఉండాలి. మీరు ఆపని రా, నువ్వు ఎలా ఆర్డర్ రా. సరే. Hi dude, how much you are getting for tomorrow party? I think 50,000. అయితే tomorrow నన్ను డైరెక్ట్ కాఫీ దగ్గర రమ్మంటావా? ఓకే, అట్నుంచి అట్టే పబ్కి వెళ్దాం. You should come with Manisha tomorrow. Manisha? Okay, then you have to come with Niharika. Okay. tomorrow sharp 6 PM కి టేబుల్ రిజర్వ్ చేపిస్తాను మన నలుగురికి. Okay. మామ ప్లేట్ లాగే ఆర్డర్ కూడా పెద్దగా ఉందంట్రా. నీకు సినిమాకి వెళ్ళాలి కదా, మనీ సరిపోదు. ఈ మనీ అసలు ఈ మనీని కనుక్కున్న వాడిని మర్డర్ చేయాలరా. ఎందుకురా? వాడు చెప్పింది నిజమేరా. ఈ లోకంలో ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, పీస్, హ్యాపీ, లైఫ్, లవర్, మెమొరీ, చివరికి మెస్లో మీల్స్ కావాలన్నా మనీనే కావాలి. దేవుడు ఎందుకురా మనల్ని ఇలా పుట్టించాడు? దేవుడు ఏం చేశారా? తప్పు మనలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ గురించి మన గురించి తీసుకున్నాం. ఈ సమాజంలో 3 రూపాయలకి కాఫీ దొరుకుతుంది, 300 రూపాయలకి కాఫీ దొరుకుతుంది. తేడా ఏమీ లేదు. మన లైఫ్ కాఫీ లాంటిది అయితే 3 రూపాయలు మంచి మార్గం, 300 రూపాయలు తప్పుడు మార్గం. కానీ మనం 300 రూపాయలు కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నామంటే నువ్వే తెలుసుకో, తప్పెవరిదో. 100 రూపాయలు పెట్టి కాఫీ తాగే ప్రతివాడు మోసగాడేనా? అలా అని కాదురా, 300 రూపాయలు పెట్టి తాగే ప్రతివాడు మోసగాడు కాదు. కానీ మనం తప్పు చేస్తేనే ఆ కప్పు కాఫీ తాగాలని మాత్రం చెప్పగలను. సరేరా, ఇక వెళ్దాం. ఏ రైన్సేపు రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకునేసరికి లేట్ అయిందిరా. సరే, ఏ సినిమాకి వెళ్దాం? శివాజిత్ రెడీ. జాకీ చాన్? ఆపరా, నువ్వు చెప్పు. అది సరే, ఏ టికెట్ ఎంతరా? శివాజిత్ రెడీ 50, జాకీ జాన్ 100. ఎటో వెళ్ళిపోయింది మనసు 30. సరే, ఎటో వెళ్ళిపోయింది మనసుకి వెళ్దాం రా. ఏరా, మనం చూసే 3 గంటల సినిమాకి 30 రూపాయలు ఎక్కువరా. నమస్కారం, వెల్కమ్ టు బిల్డెన్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వెళ్ళలేక వచ్చిన 3,000 కోట్ల కుంభకోణం. 3,000 కోట్ల కుంభకోణం. మామ, ఈ లోకల్లో 3 రూపాయలు కాఫీ దొరుకుతుంది, 300 రూపాయలు కాఫీ దొరుకుతుంది. 3,000 కోట్ల కుంభకోణం. 3 రూపాయలు మంచి మార్గం, 300 రూపాయలు చెడ్డ మార్గం. మామ 3,000 కోట్ల కుంభకోణం. మామ గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. ఎక్కడికి వెళ్తున్నారా? అలా పక్క బిల్డింగ్ మీదకి. ఏంట్రా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? మామ, మన మనీ ప్రాబ్లం చెక్ పెట్టడానికి అండ్ మన కష్టాన్ని కరెన్సీగా మార్చడానికి నా దగ్గర ఒక అవకాశం ఉందిరా. ఏంట్రా అది? కిడ్నాప్ చేద్దాం రా. నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఒక్కసారి ఆలోచించండి రా. నువ్వు నీ సెమ్ ఫీజు కట్టుకోవచ్చు. నువ్వు అనుకున్నట్టు హాయిగా డబ్బుతో జాయిగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు అనుకున్నట్టు నీ లవర్తో హ్యారీ డేవిడ్సన్ బైక్ మీద తిరగవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఈజీ మనీ మేకింగ్ ప్రాసెస్. మనీ కోసం మోసం అనే ఈ మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి మామ? కష్టం నుంచి కన్నీరు,
కన్నీరు నుంచి కసి, కసి నుంచి కరెన్సీ మీద మమకారంతో మోసం చేయాలనిపిస్తుంది తప్ప మనం ప్రొఫెషనల్స్ కాదురా. కానీ ఇది చాలా పెద్ద తప్పురా. తప్పుగా ఆలోచించడం తప్పు. తప్పు చేసే తప్పున్నా కూడా సపోర్ట్ చేసి మనం చేసే తప్పు పని కన్నా ఇదేం పెద్ద తప్పేం కాదురా. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంట. సారీరా. నేను చేయలేనురా. హార్లీ డేవిడ్సన్, అది హర్నీతో మిస్ అవుతున్నానేమో. ఎలాగైనా బాగా చదువుకోవాలి, సెమ్ ఫీజు కట్టాలి. డబ్బు ఎలా కడితేనేం బాగా చదువుకోవాలి. నేను బాగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎలా వస్తేనేం నేను బాగా ఎంజాయ్ చేస్తా. ఇంకా వెళ్ళలేదా? మనం చేసే తప్పు అయితే అందరు చేసే తప్పే. సో పద, నువ్వు చెప్పిన ఆ తప్పే చేద్దాం. కమాన్. మామా సరే, ఇంతకీ యోని కిడ్నాప్ చేద్దాం. నాకు తెలిసిన ఒక బిగ్ షాట్ కొడుకున్నాడు, వాడిని చూపిస్తానులే. వాడినేరా మనం కిడ్నాప్ చేసేది. మామ, మేము వెళ్ళి వాడిని ముందు కిడ్నాప్ చేసుకొస్తాం. మీరు బైక్తో రెడీగా ఉండండి, సరేనా? సరే. రే, ఈ కర్చీఫ్లో క్లోరోఫామ్ ఉంది, వాడు పెట్టంగానే 2 secondsలో పడిపోతాడు. అరే మనం వెళ్ళి వాడి భుజం తడదాం, వాడి తిరగగానే వాడి మొహం మీద పెట్టేద్దాం. సరే సరే. అరే మీరు రెడీగా ఉండండి. ఏంటి సార్ ఈ టైంలో జాయిన్ చేస్తున్నారు? మీకేమన్నా కొంచెం లూజా? మీరు కూడా నాతో చేస్తున్నారు, మీరేం జఫాలా? సార్ ఆ వెనకాల మావి చెట్టు చూడండి, చాలా బాగుంది, ఒకసారి చూడండి సార్. లేదా రే, చా వీడిప్పుడు పడిపోయాడంట్రా బాబు. ఏం సార్ మీ వాడు పడిపోయాడు? మా వాడికి షుగర్ సార్. నాకు కూడా షుగర్ ఏమన్నా, నేను పడిపోలేదే. ఆ డౌటా? ముందు మాటలా పట్టండి సార్. రే, ఇది రావడం లేదురా. ఇది ఇటీరా. రే, వీడెక్కడ్రా? అవునరా.
వాడు ఎంతసేపు అలా పడి ఉంటాడు? మొహం మీద కొంచెం నీళ్లు కొట్టు. రే రే లేరా. ఎవర్రా మీరు? చేద్దాంరా. సరే నీ కోసం చెప్తా. చెప్పరా. నా పేరు అతిథి. గబ్బర్ సింగ్. ఛత్రపతి పాండే. ఏ పాండే? చుల్బుల్ పాండే. సినిమా పేర్లు చెప్తారేంట్రా? అసలు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఏం లేదు బా, మా చెల్లెని చూడాలంట, అందుకే తీసుకొచ్చినాం. రే ఆపరా. మే కిడ్నాపర్స్. ఇప్పుడు మేము కిడ్నాప్ చేసాం. రే వీళ్ళ ఇంటికి ఫోన్ చేశాను, రింగ్ అవుతుంది, మాట్లాడు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? డబ్బులు ఇన్నాను కదా, ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇంకోసారి ఫోన్ చేశారో చంపేస్తా. హలో హలో ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నాడు? మళ్ళీ చేయరా. చేశాను, కలవట్లేదు. ఏదో ఒకసారి ఇటీ. అలా బామ్మర్ది ఆరా, మన కొత్తింట్లో ఉన్నా, తొందరగా వచ్చేసేయి. హలో, నేనే బుల్లెట్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను చెప్పింది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను మీ అబ్బాయి సాధుని ఇప్పుడు కిడ్నాప్ చేశాను. మేము చెప్పిన టైంకి చెప్పిన చోటికి అమౌంట్ తీసుకొని వచ్చి మాకు ఇవ్వాలి. కాదు కుదరదంటూ పోలీసులు కేసు ఏదైనా న్యూసెన్స్ చేశారో నాకు అసలే సెన్స్ లేదు. మీ అబ్బాయిని సస్పెన్స్ చేస్తా. నా కొడుకు నేను చేసండి, మీకు ఎంత డబ్బులు కావాలని ఇచ్చేస్తా. వాడిని బాగా చూసుకోండి ప్లీజ్. కమాన్ యాక్షన్. అరే బొక్క, బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుని బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టురా నేను. పద్మశ్రీతో పెట్టుకుని ఉంటే బొక్క వల్ల పడిపోతావురా. ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా సరే జైకేది నేనే, నీకేది నేనే. చూడరా రే రే, చూడరా రే. ఇక్కడ నుండి మన కష్టాలన్నీ తీరిపోయారు. నేను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి రేపు 25 lakhs బాలు గార్డెన్స్ తీసుకురమ్మన్నాను. ఇస్తానడా? రే ఆగలరా రే. వీడిని అసలు తట్టుకోలేకపోతున్నారా బాబు, తొందరగా వీడిని వదిలించుకోవాలి. ఏరా? ఏం లేదులే. రే రే రే. ఎక్కడికి? బాబు ఆర్డర్ వేసాడుగా, ఏ సమోసా అసలు తీసుకెళ్ళి ఇవ్వాలి. పోరా పో, నిన్ను వదిలేసాం. పో, ఎంజాయ్ పో. ఎక్కడికి వెళ్ళాలరా? ఎక్కడికైనా పోరా. రే వీళ్ళ డాడీకి ఫోన్ చేయరా. చేస్తున్నా. హలో,
ఊరి బయట ఉన్న శివాలయం దగ్గర గడ్డి పక్కన మీ అబ్బాయిని సాధుని మేము పడేసాం, వచ్చి తీసుకెళ్ళండి. పోరా, మీ అయ్య ఇచ్చిన డబ్బులు నీకు మంచి షర్ట్ అన్నా కొని పెట్టాం, కొత్త ప్యాంట్ కూడా కొనిచ్చినాం. మామ ఇవాళ నుండి మా లైఫ్ హ్యాపీరా, ఎంజాయ్. హాయ్ రా మామ. హాయ్ రా. వీడేడ్రా? లోపలికి వెళ్ళాడరా. అవునా? అవును, ఇవాళ బెట్ ఎవరి మీద వేద్దాం? ధోనీనా కోహ్లీనా? కోహ్లీరా. ధోనీరా. రేషియో ఎవరి మీద ఎక్కువ ఉందిరా? ధోని మీదరా. కోహ్లీ మీద వేద్దాంరా. ధోనీరా. ఓ పని చేద్దాం, వాడి మీద రెండు వీడి మీద రెండు వేద్దాం. సరే. అవునరా, నువ్వు హ్యారీ డేవిడ్సన్ బైక్ ఆర్డర్ ఇచ్చావా? హ్యాపీయా? నువ్వు సెల్ఫీస్ కట్టావా? హ్యాపీయా? హ్యాపీయా. ఒక్క నిమిషం రా, ఫోన్ వచ్చింది. హలో. ఏంటి మామ, మన బెట్ పోయిందిరా, 5 లక్షలు ఓడిపోయాం రా. ఈసారి ఎవరి పే చేద్దాం? ఈసారి కూడా కోహ్లీ మీద వేయరా. అవునా? సరే, కోహ్లీ మీద మళ్ళా 5 lakhs. ఓకేరా. హలో. ఏంటి? ఓ మై గాడ్. ఓకే మామ, మన బెట్ అంతా పోయిందిరా, మన అమౌంట్ అంతా పోయింది. ఇప్పుడేం చేద్దాం? డబ్బు వచ్చినట్టే వచ్చిపోయింది. పర్లేదురా, డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. మన దగ్గర ఒకటి దోచుకుంటారు, మనం ఇంకొకటి దగ్గర దోచుకుంటాం. కాపాడుకునేవాడు ఎప్పుడు కసాయవాడు అవుతాడు, కానీ కాపాడుకునేవాడు ఎప్పుడు పేదవాడేరా అయ్యేది. సరే, 10ంటికి వెళ్దాం. ఈ తరుణ్ గాడు వచ్చే లోపల పానీపూరి తిందాం, పదండి. సరే.